మీరు ప్రశ్నించిన దానికి మీరు సమాధానం చెప్పాలి కానీ రోజు వచ్చి చెత్త మాట్లాడుకుందాం అంటే కరెక్ట్ కాదు సుజాత గారు. రైట్, సత్యనారాయణ గారు చెప్పాలండి. ఇందాక ఆవిడ మాట అన్నారు రైతులకు భరోసా ఇచ్చారా లేదా, ఏమంటే ఫసల్ బీమా యోజన అంటే ఇన్సూరెన్స్ స్కీములు కట్టలేదని స్వయంగా కేసీఆర్ చిన్ని గారు అడిగిన ప్రశ్నకు బయటకు వచ్చింది. 2021 నుంచి ఆయన కట్టడం మానేస్తే 2022లో స్పెషల్ గా సెంట్రల్ గవర్నమెంట్ చరువు తీసుకుని కట్టి ఆ రైతులకు ఇన్సూరెన్స్ ఇచ్చాం, లేకపోతే ఆ సంవత్సరం నుంచి 358 కోట్లు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి కాదని చెప్పారండి. 1647 కోట్లు రైతులు ధాన్యం డబ్బులు వీళ్ళు ఎగ్గొట్టిపోయారండి. అది వచ్చాక మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాకనే కట్టాల్సి వచ్చింది. వచ్చిన వెంటనే 1000 కట్టారు, బ్యాలెన్స్ కట్టలేక మొత్తం అన్ని పోగు వేసుకుని రైతులకి 647 కోట్లు. మీరు మాట్లాడినప్పుడు నేను ఎప్పుడు మాట్లాడలేదు, నాది అయిపోయాక మీరు మాట్లాడండి. నేను కూడా ఇంట్రెస్ట్ చేస్తాను మిమ్మల్ని. సుజాత గారు మీరు ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడండి. సుజాత గారు ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడండి. ఆయన మాట్లాడిన తర్వాత సుజాత గారు ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడండి. కైండ్లీ రైట్, ఆయన మాట్లాడండి. ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఓకే, రామ్ కుమార్ గారు మీరు మాట్లాడండి. చెప్పేది ఏంటంటే నిన్న 647 కోట్లు బ్యాలెన్స్ ఇచ్చిన తర్వాత నిన్న ఆయన నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రకటించారు, రైతు డబ్బు ఏదైనా సరే ధాన్యం సేకరించి 48 గంటల్లో ఇస్తాను, ఇక్కడ నుంచి పాత ప్రభుత్వం యొక్క జరగదు, ఎప్పుడు ల్యాప్సెస్ ఉండవని ప్రకటించారండి. చాలా సంతోషం అలాంటి పరిణామాలు. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తే అప్పుడే ఆగస్టు వచ్చేస్తుందండి, వర్షాలు పడే అంటే నెలన్నర గడిచిపోయింది రైతుకి ఇత్తనాలు వేసుకునేది. పాత డబ్బు ఇవ్వకపోతే రైతు మళ్ళీ కొత్తగా పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాడు వాస్తవ్ గారు? ఇటువంటివన్నీ చేస్తున్నాం, స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం ప్రాసెస్ అనేది మా వాదన. ఇందులో క్వశ్చన్స్ ఉంటే మీకు 2 ప్రశ్నలు రామ్ కుమార్ గారు. ఒకటి, చెప్పండి. పోర్టులు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో కొన్ని పోర్టులు ఉన్నాయి, ఉన్నంత మాత్రాన ఆ పోర్టుల నుంచి వాళ్ళు ఏం చేసినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏం పట్టదు అంటారు మీరు, అంతేనా? రెండోది, ఇందాక కృష్ణాంజనేయులు గారు ఇంకో ప్రశ్న వేశారు మిమ్మల్ని, బీజేపీ ఎలాగూ ఖాళీగానే ఉంది కదా, అటు వెళ్ళిపోయేవాళ్ళు అటు వెళ్ళొచ్చు అని. ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా చెప్పండి బీజేపీలో. రైట్, అంటే పోర్టులు స్టేట్ ప్రభుత్వం అధీనంలో మాత్రం స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం లేదా అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పోర్టులన్నీ కూడా వాళ్ళ అధికారంలోనే ఉంటాయండి. అది క్లియర్ అండి నాకు చాలా. వైజాగ్ పోర్ట్ ఉంటే మాత్రం సెంట్రల్ గవర్నమెంటే నామినేటెడ్ పదవులు ఇచ్చినా కంట్రోల్ తీసుకున్నా కానీ వాళ్ళ దగ్గర ఉంటాయండి. మిగతా అన్ని కూడా ఫిషింగ్ అన్ని కూడా స్టేట్ అధీనంలో ఉంటాయండి. అది మాత్రం చాలా క్లియర్ అండి. ఇప్పుడు హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాలు అంత చేటు లోడ్స్ తోటి వచ్చినప్పుడు మాదక ద్రవ్యాల సబ్జెక్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, ఎంత కాదన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు టేక్ ఎ కాల్. ఎందుకు మిన్నకుండింది అంటే అప్పుడు మీకును వైసీపీకి ఉన్న అండర్స్టాండింగ్ వల్ల వదిలేశారంటారా? కాదండి బాబు, ఈ వన్ సైడ్ లవ్ వల్లే మాకు ఈ ప్రశ్నలోనూ ఇన్ని పొడుపులు వెనకడించింది. ఇందాక కూడా ఆవిడ అలాగే చెప్పేస్తున్నారు, ఇది హాస్పిటల్స్ అంటే జగన్ అన్నయ్య తెచ్చేసంటే 17 హాస్పిటల్స్ కట్టేశారని చెప్పేస్తున్నారు. ఇక్కడికి వచ్చాక చట్టాలు తెలిసిందండి. ఇక్కడ దాకా హాస్పిటల్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ జిల్లాకు ఒక హాస్పిటల్ ఇవ్వాలంటే అవన్నీ కట్టలేకపోయారు. అర్జెంట్ గా 9,000 కోట్లు ఇస్తానే కానీ ముందుకు ఎక్కడికి వెళ్ళదని మళ్ళీ మా చేతిలో అంటే ఎన్డీఏ కూటమి చేతిలోనే హెల్త్ మినిస్టర్ మా చేతిలో ఉంది కాబట్టి సత్యకుమార్ గారు ఉన్నారు కాబట్టి ఆయన పైకి వెళ్ళి అర్జెంట్ గా దీన్ని శాంక్షన్ చేయండి. స్వయంగా పులివెందుల ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో కూడా అక్కడ కట్టిన హాస్పిటల్ కూడా ఎక్కడది అక్కడే ఉంది, అది కూడా ముందు కదలలేదు. ఇవన్నీ కూడా చెయ్యాలంటే 9,000 కోట్లు కావాలని పైకి తెచ్చారండి. అలాగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ ఉండాలి. తప్పులు జరిగినా ఒప్పులు జరిగినా ఇద్దరు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండే జరగాలి. నెక్స్ట్ కృష్ణాంజనేయ గారు అడిగే క్వశ్చన్, ఆయనకి రాష్ట్రంలో నెక్స్ట్ బీజేపీ ఒంటరిగా రావాలనే దానికి ఇప్పుడు కాదని 2024లో రావాలని ఆయన కంకణం కట్టుకున్నారు. ఆయనకి మేము కొంచెం నిరాశపరిచాం. 2029 కల్లా మేమే రావాలి, మొత్తం అందరూ కూడా మా దాంట్లో కలపాలి, మేము ఒకసారి తినిపించేయాలని చూస్తున్నారు. అయితే పంచపక్ష పరమాణాలు, బిర్యానీలు, పులిహారాలు ఒకేసారి తినలేని కృష్ణాంజనేయ గారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బలపడుతుంది. ఇక్కడ ఖాళీల వరకు వస్తే అన్ని నియోజకవర్గాల లీడర్షిప్ కింద దాకా కమిటీలు గట్టిగానే ఉన్నాయి. అయితే ప్రజలు మా వైపు ఎప్పుడు చూస్తారో ఆ క్షణం వచ్చిన నాడు
మేము కూడా ఇంకా గట్టిగా ఎదగడానికి అవకాశం ఉందండి. ఇక్కడ ఏమి లీడర్షిప్ కానీ పైనుంచి కింద దాకా కూడా ఎక్కడ లీడర్షిప్ ఎక్కడ ల్యాబ్షిప్ లేవు, ఖాళీలు అయితే లేవండి. రైట్ అండి. జగడం సత్యనారాయణ గారి దగ్గరికి వాళ్ళు మా దాంట్లో తీసుకుని పరిచయించుకునే వాళ్ళు ఎక్కడైనా సరే పెడతారండి. రైట్. జగడం సత్యనారాయణ గారు మరి పాలకపక్షం కాబట్టి చివరిలో వచ్చారు. జగడం సత్యనారాయణ గారు 28 సీసీ కెమెరాలు పెట్టారు. మీరు ఒకటి షేర్ చేశారు ఫోటో, పెద్ద 3 అంతస్తుల బిల్డింగు, 28 సీసీ కెమెరాలు, చూడంగానే ఒక థ్రిల్లర్ మూవీకి సంబంధించిన పిక్చర్ ఇమేజ్ ప్రోమో వస్తుంది చూసారా, ఆ టైప్లో పంపించారు. ఏంటండి ఆ సీక్రెట్ ఏంటి? ఆ 28 కెమెరాల సీక్రెట్ ఏంటో చెప్తారా? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా 99 ప్రేక్షకులకు ప్రత్యేకమైనటువంటి శుభోదయం సార్. ఎందుకంటే మీకు పంపించినటువంటి ఫోటో అది జ్యోతి గారికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి కట్టించినటువంటి ఇల్లు. ఇందులో ఎక్కడ అబద్ధం లేదు. అందుకే ఆ ఫోటో డైరెక్ట్ గా మీకు షేర్ చేశాను. ఎందుకంటే ఒక దళిత మహిళను మరి ట్రాప్ లో తీసుకుని, ఆల్రెడీ ఆవిడికి ఒక అమ్మాయి ఉంది, పెళ్ళయింది, ఈయన మంత్రిగా ఉన్నారు. ఇది 3 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి తతంగం. జనసేన వాళ్ళకు కూడా అందరికీ తెలుసు, వైసీపీ కూడా